గుండెల్లో గూడు కట్టుకున్న ప్రేమకు గుడి కడుతున్నారు వైఎస్ అభిమానులు. తమ జీవితాల్లో వెలుగు నింపిన రాజశేఖరుడికి ఖమ్మం జిల్లా కిష్టాపురం వాసులు గుడి కట్టిస్తున్నారు. నిత్యం ఆ చిరునవ్వు దర్శించుకోవడానికి అలవాటు పడ్డ వారు విగ్రహాన్ని తయారు చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. సామాన్యుడి మదిలో ఆ మహనీయుడుకున్న ప్రేమాభిమానాలకు ఈ ఆలయమే నిలువెత్తు సాక్ష్యం. చిరునవ్వుతో ప్రజల హృదయాలను కొల్లగొట్టిన రాజశేఖరుడు లేడనే విషయాన్ని వనవారి కృష్ణాపురం గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు. పల్లెకే వెలుగులు తెచ్చిన ఆ మహానుభావుణ్ణి దేవుడిగా కీర్తిస్తూ గుడి కడుతున్నారు. కీర్తిశేషులైన విషయం తెలిసిన వెంటనే వాడవాడన సంతాప సభలు నిర్వహించిన ఆ ఊరివారు నిత్యం తమ దేవుణ్ణి దర్శించుకోవాలంటే గుడి కట్టాల్సిందేనంటూ తీర్మానం చేశారు. సర్పంచ్ ముండ్రా అప్పారావు సమక్షంలో విరాళాలు సేకరించి గుడి నిర్మాణం ప్రారంభించారు. కృష్ణా జిల్లా తిరువూరు నుంచి స్వామి అనే శిల్పిని ప్రత్యేకంగా రప్పించి వైఎస్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు. వైఎస్ సేవలందుకొని గడపే తమ ఊర్లో లేదంటున్నారు ఆ ఊరి సర్పంచ్. మేమందరం కూడా గ్రామంలో అక్కడ కూర్చొని ఆ దేవుడికి ఒక గుడి కట్టించి గుడిలో పెట్టి రోజు పూజించే విధంగా చేయాలనే దానికోసం ఒక నిర్ణయానికి వచ్చేసామండి. ఆ నిర్ణయంతో పాటు ఎమ్మటే అదే రోజు చనిపోయిన రోజు వారు ఆసుకి తెలిసిన 3 గంటల్లోనే మేము ఈ కార్యక్రమం చేయడం జరిగిందని. ఏం మాట్లాడాలని కూడా మాటలు రావట్లేదు. ఆ దేవుడు చేసిన సేవలు మేము మరవలేమండి. వికలాంగులకు గాని, వితంతులకు గాని, డోహరా మహిళలకు గాని. పేదరికాన్ని అంతం చేయాలనే సంకల్పంతో అహర్నిశలు పనిచేసిన వైఎస్ మరిక లేడనే విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నామని కృష్ణాపురం వాసులు చెబుతున్నారు. రాజశేఖరుడి కలలు సాకారం కావాలంటే జగన్ను సీఎం చేయాల్సిందేనంటున్నారు. స్థితిలో ఉన్నాం మేము. అసలు ఆయన లేకుండా మేము తట్టుకోలేకపోతున్నాం. ఆయన మాలోనే మేము చూసుకోవాలని మా గ్రామంలో మా దేవాలయం అలా కట్టించుకొని మేము పూజ చేసుకోవాలని మేము ఒక బొమ్మ గుడిలా కట్టించుకుంటున్నాం. అట్లాగే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే మేము కార్యకర్తలు కృషి చేస్తాం. అట్లాగే మా కార్యకర్తల మేరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసినట్లయితే ఇట్లా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నెరవేర్చాలని. మరో 2 రోజుల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి పూజలు మొదలు పెట్టాలని